గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రియమైన విద్యార్థులందరికీ సుస్వాగతం. సో ఈరోజు మన చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్ వాటర్ లెవెల్ ఇండికేటర్ అనే ఒక మంచి ప్రాజెక్ట్ని ఎలా తయారు చేయాలని మేము చూపించడం జరుగుతుంది. సో ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ని మనం ఎందుకు తయారు చేసుకోవాల్సి వస్తుందంటే, దీనికి ముఖ్యంగా గుర్తించిన సమస్య మనందరికీ తెలుసు, నీరు చాలా ముఖ్యమైనది. నీరుని ఎక్కడో భూగర్భం నుంచి మన ఇళ్ల మీద ట్యాంకులకి, ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పంప్ చేయడానికి ఎలక్ట్రికల్ మోటార్లు వినియోగిస్తాం. ఆ ఎలక్ట్రికల్ మోటార్లు చాలా విలువైన విద్యుత్తుని వినియోగిస్తాయి. సో అందుకని మనం ట్యాంక్ నిండిన తర్వాత కానీ ఆ నీరు పైకి పొంగి కిందకి మళ్ళీ డ్రైన్ పైపులతో బయటకు వచ్చినప్పుడు కానీ చాలామంది ఇళ్లలో తెలియటం లేదు ట్యాంక్ నిండిందని. సో అప్పటి వరకు వేచి చూస్తూ నీళ్లు నిండినాయని అప్పుడు వెళ్ళి మోటార్లు కట్టేవారు ఎక్కువగా ఉన్నారు. సో దాంట్లో మనకు తెలియకుండా మన ముందు తరంలో మనుషులందరూ చాలా ఎక్కువ మంది ఎక్కువ సమస్యలు దీని గురించి ఫేస్ చేస్తున్నారంటే, నీరును వృధా చేస్తున్నారు, అలాగే నీరును పైకి పంపించాల్సిన ఎలక్ట్రికల్ విద్యుత్ శక్తిని కూడా చాలా వృధా చేస్తున్నారు. సో ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయడానికి మనకు తెలియాల్సింది ఏమంటే, నీళ్లు నిండిపోయినాయా ట్యాంకులో, తర్వాత వాడకం కొద్దీ ఏ లెవెల్లో వాటర్ ఉంది, సో ఎప్పుడు మనం మోటార్ ఆన్ చేసుకోవాలి, సో మోటార్ మళ్ళీ ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి. సో ఈ విషయాన్ని కూలంకుషంగా మనం తెలియటం కోసం, అట్ ద సేమ్ టైం మీకు తెలిసిన విషయం ఏముంది, మన పెట్రోల్ ట్యాంక్లో, బైక్లో పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ పూర్తిగా అయిపోయిన తర్వాత తెలిస్తే మనం మధ్యలో ఆగిపోతాం ప్రయాణంలో. అందుకని మనకు మధ్యలో ఒక రిజర్వ్ ఎట్లా అయితే ఉందో, సో ఆ పర్టికులర్ రిజర్వ్లో మనకేం తెలుస్తుంది, మెయిన్ ట్యాంకు పెట్రోల్ అయిపోయింది, ఇంకా రిజర్వ్లో ఉన్నావు, సో వీళ్ళని తొందరగా మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేసుకో తక్కువ దూరంలో అని మనకు తెలియజేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం కూడా వాటర్ ట్యాంక్ కూడా రిజర్వ్ కోటా అనేది ఒక లెవెల్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ మన ఆలోచనలో అది కూడా ఇక్కడ మనం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ మీరు ఈరోజు వాటర్ లెవెల్ ఇండికేటర్లో మీరు తెలుసుకునేది ఏంటంటే, ముఖ్యంగా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఉన్న ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, రీసెంట్గానే మనం ప్రపంచ జల దినోత్సవం జరుపుకున్నాం. సో దాని నుంచి మన గౌరవ ప్రధాని గారు, మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా దానికి సంబంధించిన విషయాలని మనం తెలియజేయడం జరిగింది. మరి అందులో చాలా ఇంపార్టెంట్గా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, రెగ్యులర్గా మీరు చూస్తుంటారు మన న్యూస్ పేపర్, మనందరికీ ఆంధ్రాలో ఎప్పటి నుంచో చాలా పాపులర్గా నడుస్తున్న మన తెలుగు డైలీ న్యూస్ పేపర్ ఈనాడు న్యూస్ పేపర్లో సుజలాం సుఫలాం అని ఒక ఎంత మంచి ఆర్టికల్ మనకి సంవత్సరం పైనుంచి రెగ్యులర్గా వస్తూ ఉంది. అది మొత్తం ఏ డిస్టిక్లో వాటర్ ఇష్యూస్, వాటర్ బాడీస్ ఎలా ఉన్నాయని ఎంత క్లియర్గా సుజలాం సుఫలాం, నీటి యొక్క వినియోగం ఎంత గొప్పగా మనం దాన్ని జాగ్రత్త చేయాలనేది విషయం తెలియజేస్తూ, ఎక్కడెక్కడ ప్రజలకు నీటి గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలియజేస్తూ ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు చదివి ఉన్నారు. సో దాని మీద మనం మన వైపు నుంచి మన ఇళ్లలో మన బాధ్యతగా మనం ఆ జలంని ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా మనం పొదుపు చేయాలి. అట్ ద సేమ్ టైం ఓవర్ఫ్లో కాకుండా చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ వృధా కాకుండా చూసుకోవాలి. అయితే ఇందులో మీకోసం నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఏ డ్రాప్ యూ సేవ్ ఈజ్ ఏ డ్రాప్ యూ ప్రొడ్యూస్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆ ప్రొడ్యూస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, నీరు అంటే H2O అంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్తో కలిసి ఉన్నది కెమిస్ట్రీ నుంచి తెలుసుకున్న మీ అందరికీ తెలిసిన విషయం. కానీ అది తెలుసుకోవటానికి చాలా సింపుల్గా ఉంది, కానీ నిజానికి మనం ప్రొడ్యూస్ చేయడానికి అది ఎంత కష్టం అన్నది ఒకసారి మీ అందరూ ప్రాక్టికల్గా ఆలోచన హృదయ మట్టంలో చేసి చూస్తే దానికి సంబంధించిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని మీరు కూలంకుషంగా అర్థం చేసుకున్నవారు అవుతారు. సో అందుకనే ప్రొడ్యూస్ చేయడం ఎంత కష్టంగా ఉంది కాబట్టి మనం సేవ్ చేస్తే ప్రొడ్యూస్ చేసినట్టుగా అవుతుందనే ఆలోచనతో ఏ డ్రాప్ యూ సేవ్ ఈజ్ ఏ డ్రాప్ యూ ప్రొడ్యూస్. మళ్ళీ దానికి సంబంధించినంత వరకు ఆ నీరు మనకి, ఆ జలం మన విలేజెస్లో పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి, పంచాయతీ వాటర్ ట్యాంక్స్ నుంచి ఎంతో ఎలక్ట్రిసిటీ ఖర్చు పెట్టి అక్కడ 15 HP మోటార్స్, 20 HP మోటార్స్ కంటిన్యూస్గా పనిచేస్తూ భూగర్భంలో నీరు ఉన్నా లేకపోయినా ఎక్కడికో కిందకంటూ వెళ్ళి అక్కడి నుంచి పైకి పంప్ చేసి మనకి కంటిన్యూస్గా అందిస్తున్నారు. మరి మన వైపు నుంచి మనం
అది ఎంత వృధా చేస్తున్నాము అన్నది ఒకసారి తెలుసుకుని ఆ వృధా లేకుండా ఉండే ప్రయత్నం మనం చేయాలి అంటే డెఫినెట్గా దాని మీద మనకి ఒక శ్రద్ధ, ఒక కొలత కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనం మన ప్రయోజనాలను ఎవరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, కానీ పొదుపు చేస్తుంటే ఆ పొదుపే అక్కడ ప్రొడ్యూస్ అయిపోతుందని మాత్రం మనకు అర్థమవుతుంది. అందుకని ఎలక్ట్రికల్గా మీకు శక్తి 1 వాట్ను కనుక మీరు ఇక్కడ సేవ్ చేస్తే అది మన ప్రొడక్షన్లో 1.3 వాట్స్ని మనం పొదుపు చేసిన వాళ్ళు అవుతున్నాం అక్కడ. ఎందుకని అక్కడ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అవుతున్నాం 1.3 వాట్స్ అంటే ఇక్కడ మనకు 1 వాట్ పవర్ మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉందంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అన్ని చూసుకుని నియర్ అబౌట్ 1.3 వాట్స్ని కనుక అక్కడ ప్రొడ్యూస్ చేస్తుంటే మనకి ఇక్కడ యూటిలైజేషన్కి వచ్చేటప్పటికి 1 వాట్ మీకు కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో అందుకని మీరు ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీని సేవ్ చేయడానికి మన సంప్ వాటర్లో కావచ్చు, మన వాటర్ ట్యాంక్ వాటర్ మోటార్స్ కావచ్చు, మన పంచాయతీ డిపార్ట్మెంట్ వాటర్ మోటార్ కావచ్చు, బట్ ఏదైనా కూడా ఎలక్ట్రిసిటీని మనం పొదుపు చేయడానికి ఎంతో తీవ్రమైన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ ఎన్నో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని ఇంత గొప్ప విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సింపుల్గా పిల్లల్లో ఇంత చిన్న ఆలోచనతో మీరు వాటర్ లెవెల్ ఇండికేటర్ తెలుసుకుంటే మై డియర్ చిల్డ్రన్, ఇట్స్ సో సింపుల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ అబౌట్ దట్. So in next 30 minutes you will understand how it functions like, and after that next 30 minutes we will be making one water level indicator in front of you. సో దానికోసం నేను మీకు ముందుగా తెలియజేయాలనుకున్నది ఏంటంటే ఒక చిన్న స్మాల్ బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎందుకంటే ఇండికేటర్లో మనకి తెలియాల్సింది ఒక చిన్న మన లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఎల్ఈడీస్ని వాడుతున్నాం. సో దాట్ మనకి పొజిషన్ తెలియటం కోసం మన వాటర్ ట్యాంక్లో వాటరు బాటమ్ లెవెల్లో ఉందా, మీడియం లెవెల్లో ఉందా, ఫుల్గా ఉందా అని ఒక 3 లెవెల్స్లో తెలుసుకుంటే ఆ తర్వాత మీరు ఎన్ని లెవెల్స్ కావాలంటే అన్ని లెవెల్స్కి మీరు అదే సిస్టమ్ని రీప్లికా చేసుకోవచ్చు. అందుకని నేనేమని అనుకున్నానంటే మీకోసం ఆ 3 లెవెల్ ఎలా తెలియజేయాలి మీకోసం అని అనుకున్నా. కానీ ఫస్ట్ 1 లెవెల్ తెలియజేద్దాం. సో ఆటోమేటిక్గా ఆ 3 లెవెల్స్ కోసం మీరు దాన్ని రీప్లికా చేసేయచ్చు అట్ ద సేమ్ టైం. సో ఈరోజు నేను మీకోసం 1 లెవెల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే 3 లెవెల్లో మనం పని చేస్తాం ప్రాజెక్ట్లో. So automatically end of the class you will understand how to make a water level indicator on your own. That is more essential. మరి మీకు ఇక్కడ నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే 3వ లెవెల్లో అంటే ట్యాంక్ నిండుతున్నప్పుడు మనకి ట్యాంక్ నిండిందని ఒక గ్రీన్ ఎల్ఈడి లైట్ రావటం, అట్ ద సేమ్ టైం మనకి మోటార్ ఆపుకోమని ఒక బజర్ కూడా రావటం, అది వస్తే ఇంకా బాగుంది. సో ఫస్ట్ లెవెల్లో మనం బిలో రిజర్వ్ కోటా ఉన్నామా, అయితే ఇన్ఫ్యాక్ట్ అంటే రిజర్వ్ కోటా 25% దగ్గర పెట్టుకుందాం. ట్యాంక్ హైట్కి మనం ఏం చేద్దామంటే 25% లెవెల్ దగ్గర 1 మార్క్ చేద్దాం, 50% లెవెల్ దగ్గర 1 మార్క్ చేద్దాం, 75% ఆర్ 80% దగ్గర 1 మార్క్ చేద్దాం, ఇక స్పిల్ ఓవర్ 100% దగ్గర 1 మార్క్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మన సెన్సర్స్ని అల్టిమేట్గా ఈ ప్రాజెక్ట్ తయారు చేసిన తర్వాత మనకు ఒక సెన్సర్ వస్తుంది. ఈ సెన్సర్ని మనం 3 డిఫరెంట్ లెవెల్స్లో పెడదాం. అంటే ఒక సెన్సర్ని 25% దగ్గర ఈ రెడ్ కేబుల్తో ఉన్న ఈ సెన్సర్ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడదాం. సో దాట్ వాటర్ ఎప్పుడైనా ఆ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇండికేట్ చేయడం కోసం అది హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాటర్ ఎనీవేర్ బిట్వీన్ 25% 50% ఉన్నప్పుడు మనకి ఇండికేషన్స్ 2 కావాలి, 2 గ్లో అవుతూ ఉండాలి, ఒకటి రెడ్ ప్లస్ ఎల్లో. సో దట్ యూ నో దట్ ద వాటర్ ఈజ్ అబౌవ్ 25%, దట్ ఈస్ ఇండికేటెడ్ బై రెడ్ కలర్ ఎల్ఈడి. అట్ ద సేమ్ టైం ఎల్లో కలర్ ఎల్ఈడి కూడా గ్లో అవుతుందంటే మనకు అప్పుడు అర్థమైంది వాటర్ ఈజ్ నాట్ ఓన్లీ అప్ అబౌవ్ 25%, వాటర్ ఈజ్ ఆల్సో క్రాస్ నో మోర్ దాన్ 50%. సో మనకి మోర్ దాన్ 50% వాటర్ ఉందన్న కాన్ఫిడెన్స్ కన్ఫర్మేషన్ 2 జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఇంకొక సెన్స్ని గ్రీన్ సెన్స్ని అంటే ఇంకా సేఫ్గా అంటే ఇంకా హై లెవెల్లో అరౌండ్ 80% హైట్ దగ్గర ఎక్కడో ఈ సెన్స్ని పెడతాం. సో ఆటోమేటిక్గా 3 కనుక లైట్స్ గ్లో అవుతున్నాయంటే ఇన్ఫ్యాక్ట్ ద రెడ్ వన్ అండ్ ద ఎల్లో వన్ అండ్ ద గ్రీన్ వన్. సో మనకి అక్కడ అర్థమైంది ఏంటంటే వాటర్ ట్యాంక్లో వాటర్ 25% వరకు వస్తూ రెడ్ క్రాస్ చేసింది, మళ్ళీ 50% వరకు వస్తూ ఎల్లో క్రాస్ చేసింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ గ్రీన్ వరకు వచ్చిందంటే మనం పైన పెట్టుకున్న ఆ 80% దగ్గర లేకపోతే 100% దగ్గర ఎక్కడైతే టాప్ లెవెల్ పెట్టుకున్నాం ఇండికేషన్ ద ట్యాంక్ ఈజ్ నౌ ఫుల్ అన్నట్టుగా. సో అది ఆ 3 కంటిన్యూస్గా వెలుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం వాటర్ ఈజ్ ఎనఫ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ట్యాంక్. అండ్ గ్రీన్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఒక బజర్ కూడా పెట్టుకున్నామంటే ఒక పీజో బజర్ అంటే ఎట్లాంటి సౌండ్ మనకి ప్రొడ్యూస్ చేసుకున్నామంటే సో దట్ చూడండి ఇక్కడ నేను మీకోసం ఒక పీజో బజర్ ఒక చిన్న స్మాల్ ఇన్ఫ్యాక్ట్ పీజో బజర్, ఏ వెరీ స్మాల్ పీజో బజర్.
ఇట్ ఈస్ పీసీబీ మౌంటబుల్ పీసీబీ బజర్. సో ఇలాంటి బజర్ను కనుక మనం ఫైనల్ స్టేజ్లో పెట్టుకున్నామంటే సో 100% వాటర్ రీచ్ అయినప్పుడు మనకి ఆ గ్రీన్ ఎల్ఈడి రెడ్ ప్లస్ ఎల్లో ప్లస్ గ్రీన్ అన్నీ వెలుగుతూ అట్ ద సేమ్ టైం ఫైనల్గా మనకి పర్టికులర్ బజర్ కూడా అక్కడ ఆడియో సౌండ్ వచ్చిందంటే ఇట్ ఇండికేట్స్ దట్ మనం పైకి వెళ్ళి మనం చూసుకోక లేకుండా ఇక్కడికి మోటార్ స్విచ్ దగ్గరికి వెళ్ళి మన ట్యాంక్ నిండింది కాబట్టి మనకి బజర్ వస్తుంది. సో మనం వెళ్ళి అక్కడ మోటార్ స్విచ్ కట్టేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అది కంటిన్యూస్గా ఆ పర్టికులర్ బజర్ మోగుతూ ఉంటే మనకి అంత అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఒక స్విచ్ పెట్టుకున్నాం. ఈ స్విచ్ను ఆఫ్ చేసేస్తాం. ఎప్పుడైతే ఈ స్విచ్ను ఆఫ్ చేస్తాం ఈ బజర్ కూడా ఆగిపోతుంది, ఈ ల్యాంప్స్ కూడా ఆగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు మధ్యలో ఎప్పుడో 2 hours 3 hours 4 hours తర్వాత ఎట్లనూ వాటర్ వాడుతూ ఉంటారు కాబట్టి ట్యాంక్లో వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఎక్కడుంది లెవెల్ ఇప్పుడు అని తెలుసుకోవాలంటే ఆల్ ద వే మీరు క్లైమ్ చేసి వాటర్ ట్యాంక్లోకి వెళ్ళి చూసి అక్కడ ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తూ అలా ఏం అవసరం లేకుండా మళ్ళీ ఒకసారి స్విచ్ ఆన్ చేస్తారు. ఆ టైంలో ఇక్కడ సపోజ్ ఓన్లీ 2 LEDs రెడ్ ప్లస్ ఎల్లో మాత్రమే వెలుగుతున్నాయి, గ్రీన్ వెలగట్లేదు. అంటే అర్థం ఏంటి, టాప్ లెవెల్లో వాటర్ లేదు, బట్ ద వాటర్ ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ 50% to 100% మధ్యలో ఎక్కడో ఉంది. ఓకే, దట్స్ ఫైన్, యు ఆర్ ఇన్ సేఫ్ కండిషన్. సో మళ్ళీ కాసేపు మళ్ళీ స్విచ్ కట్టేశారు. 4-5 hours లేదా ఈవినింగ్ వరకు మీరు రకరకాల పనులు చేసుకున్నారు. మళ్ళీ వాటర్ మనం ఎక్కడుంది ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ రిజర్వ్కి బిలో వెళ్ళిపోయామంటే ఎమర్జెన్సీలో ఎక్కడ వాళ్ళు అక్కడ ఇరుక్కుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా సో మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసి చూసుకుంటాం. ఆటోమేటిక్గా అప్పుడు ఓన్లీ రెడ్ వెలుగుతుంది. అంటే యువర్ వాటర్ ట్యాంక్ ఈజ్ జస్ట్ అబౌవ్ 25%. లేదు, రెడ్ కూడా ఎలగలేదు అంటే వీఆర్ ఇన్ డేంజర్. అంటే అర్థం ఏంటి, రిజర్వ్ వాటర్ వాడటం మొదలు పెట్టేసాం. సో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్విచ్ ఆన్ యువర్ వాటర్. సో కొంతమంది పీపుల్ ఎందుకైనా మంచిది, ఎక్కువ కన్జంప్షన్ ఉంది, ఎక్కువ మంది మనుషులు ఉన్నారంటే ఈవెన్ రెడ్ ఒకటే వెలుగుతున్నప్పుడు కూడా మోటార్ ఆన్ చేసుకోవచ్చు. లేదు, కొంతమంది పీపుల్ ఓన్లీ 1 or 2 people ఉన్నాం అనుకుంటే దే కెన్ స్విచ్ ఆన్ ఎనీవేర్, దే ఆర్ నాట్ సో మచ్ వర్రీడ్ అనమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు లేజర్గా ఆన్ చేసుకోవచ్చు. సో అట్లా మనకు కావాల్సింది ఏంటంటే రెడ్ ఎలగట్లేదు, అసలు ఏ ల్యాంప్ ఎలగట్లేదు అంటే డెఫినెట్లీ వీఆర్ ఇన్ రిజర్వ్ కండిషన్. సో ఆ కండిషన్లో ఎంత తొందరగా వాటర్ వస్తుంది, ఎంత తొందరగా ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఆ టైంలో ఇమ్మీడియట్గా మీ సంపలో ఉన్న వాటర్ పంప్ చేసి పైన పెట్టుకోవాల్సిందే. దట్ ఇస్ 1 thing. సెకండ్ థింగ్, అట్లీస్ట్ ఒక రెడ్ బల్బ్ ఒక్కటే వెలుగుతుంది, ఓకే ఫైన్, యూ ఆర్ అప్ అబౌవ్ ద రిజర్వ్ వాటర్, ఇట్స్ ఓకే, దట్ యూ కెన్ మేనేజ్ యువర్ వాటర్ మేబీ టుమారో ఆర్ సమ్వేర్ ఆఫ్టర్, యూ ఆర్ నాట్ సో ఇన్ డేంజర్, బట్ యు ఆర్ రీచింగ్ ద డేంజర్ పొజిషన్ అనమాట. సో అలా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో మీకు 3 levels క్లియర్గా అండర్స్టాండ్ అవటం కోసం ఇక్కడ ఈ పర్టికులర్ 3 different ల్యాంప్స్ ఇందులో పెట్టడం జరిగింది. సో ఇక్కడ రెడ్, ఎల్లో, గ్రీన్ అన్నీ పెట్టడం జరిగింది. సో ఎంత సింపుల్గా మీరు ఈ గ్యాడ్జెట్ని తయారు చేసుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ని తయారు చేయడానికి వన్స్ అగైన్ మీకు తెలుసు కదా, మనం ఒక స్పెషల్గా పిల్లల కోసం, పిల్లలు ఎన్నిసార్లు సాల్డర్ చేసినా, ఎన్నిసార్లు డిసాల్డర్ చేసినా, కాంపోనెంట్స్ని ఎలా హ్యాండిల్ చేసినా స్పెషల్లీ డిజైన్ బోర్డ్స్, పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, వాటర్ లెవెల్ ఇండికేటర్ కోసం ఇది ఎట్లాగా మీకు రిపేర్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ దీనికి మీకు మన ఫస్ట్ క్లాస్లో మనం జనరల్గా మాట్లాడుకున్న కామన్ సబ్జెక్ట్ నాలెడ్జ్లో మనం మాట్లాడుకున్నాం. దీనికి ఒక పక్కన కాంపోనెంట్స్ సాల్డర్ చేసేదాన్ని మనం సాల్డర్ సైడ్ అంటున్నాం. ఆ సిల్వర్ పాయింట్స్ ఏవైతే అక్కడ ప్యాడ్స్ ఉన్నాయో, అక్కడ షైనింగ్గా ఉన్నాయో అవన్నీ కూడా సాల్డర్ చేయడం కోసం, అవన్నీ సాల్డర్ చేసే పాయింట్స్ కాబట్టి సాల్డర్ సైడ్ అన్నాం. అట్ ద సేమ్ టైం ఇంకొక సైడ్లో మనకి కాంపోనెంట్ లేఅవుట్ అంతా ఇక్కడ ఉంది. ఆ కాంపోనెంట్ లేఅవుట్లో మనం ఏ కాంపోనెంట్ ఎక్కడ పెట్టాలని తెలియడానికి కాంపోనెంట్ లేఅవుట్ ఉంది. ఇట్స్ సో ఈజీ ఫర్ యూ టు మేక్ యూ అండర్స్టాండ్. కానీ దీనికి సంబంధించిన ఒక చిన్న స్కీమాటిక్ డ్రాయింగ్ మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్కీమాటిక్ డ్రాయింగ్ అర్థం చేసుకున్న తర్వాతనే మాత్రమే ఈ పర్టికులర్ ఇచ్చిన ఈ కిట్లో ఇచ్చిన ఈ కాంపోనెంట్స్ని దీనికి స్పెషల్లీ డిజైన్ చేసిన ఈ బోర్డులో ఇన్సర్ట్ చేసి మీరు ఇక్కడ సాల్డర్ చేసి మన టెస్ట్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేసేయచ్చు. సో అందుకని నేను మీకు ఈ ప్రాజెక్ట్ని క్లియర్గా దీని ఫంక్షనింగ్ అంతా అర్థం చేసే ముందు ఒక 2 విషయాలు మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. మనం ఎవ్రీ ప్రాజెక్ట్కి మేము ముందే నేను క్లియర్గా చెప్పుకున్నాను, ఐఎమ్ ఏ స్పెషలిస్ట్, మేక్ యూ అండర్స్టాండ్ ద ప్రాజెక్ట్స్ based on the problem solving. So there are so many different projects, but however నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముందంటే మిమ్మల్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి పార్టిసిపేట్ చేసేదానికి కావాల్సిన నాలెడ్జ్ మీలో పెంచడం కోసం ప్రాబ్లం సాల్వింగ్ మోడల్ మీద. సో మరి ఈ పర్టికులర్ వాటర్ లెవెల్ ఇండికేటర్ అనే ఈ ప్రాజెక్టు
చేయించాలి మీతో, మీకు అది నేర్పాలి చేయటం, దానివల్ల మనం ఎంతో పవర్ ఎన్నో సేవ్ చేసామని మనం మాట్లాడుకున్నాం. బట్ దీని వెనకాల ఉన్న ఇన్స్పిరేషను, దీనికి సంబంధించిన నెసెసిటీ ఆఫ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ ఏ ప్రాబ్లమ్ కనెక్టెడ్ అసోసియేటెడ్ టు దిస్ ప్రాజెక్ట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ టు మేక్ యూ అండర్స్టాండ్. సో దానికోసం నేనేం డిసైడ్ చేసుకున్నానంటే దానికి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం, మనందరి ఇళ్లలోనూ వాటర్ ట్యాంకులు ఎవరింటికైతే ఉన్నాయో ఆ పర్టికులర్ లెవెల్ చూడటం కోసం ఆ ఇళ్లలో ఉన్నటువంటి అంటే మిడ్ ఏజ్డ్ పీపుల్, అబవ్ మిడ్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ యూజువల్గా వాళ్ళు ఒక బర్డెన్గా ఒక పర్టికులర్ రెగ్యులర్ స్కెడ్యూల్లో తీసుకుని వాళ్ళ వైపు నుంచి వాటర్ మేనేజ్మెంట్ కోసం అంటే వేస్ట్ లేకుండా సేవ్ చేయటం అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్కువ బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అది ఎన్ని ఫ్లోర్ల మీద ఉన్నా అన్ని ఫ్లోర్ల మీద వాళ్ళు ఒక రెగ్యులర్ డే టు డే డైలీ యాక్టివిటీగా ఆ వాటర్ని అందరికీ అనువుగా ఉండేలా మెయింటైన్ చేయటం కోసం ఒక 2-3 సార్లు లెవెల్ చూడటం రోజుకి, అట్ ద సేమ్ టైమ్ లెవెల్ లేకపోతే లెవెల్ మెయింటైన్ చేయటం, దానికి మోటార్ లాంచ్ చేయటం, అది ఆన్ అయిన తర్వాత వేస్ట్ కాకుండా ఉండటం కోసం నిండిందా నిండలేదా అని మధ్యలో 2-3 సార్లు చెక్ చేయటం. ఇట్లా మనం చాలాసార్లు మాత్రం ఈ మిడ్ ఏజ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా పైకి కిందకి పైకి ఎక్కడం దిగటం, మెట్ల మీద జారిపోయి పడిపోవటం, కాళ్ళు చేతులు తిరిగిపోవటం. చాలామందికి ఈ పర్టికులర్ నీ పెయిన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు డాక్టర్లు క్లియర్గా చెప్పినా మీరు మెట్లు ఎక్కకూడదని, ఈ పర్టికులర్ మెంటల్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీలో డెఫినెట్గా వాళ్ళు డాక్టర్లు చెప్పిన ఇన్స్ట్రక్షన్ కేర్ చేయకుండా వాళ్ళు ఎక్కుతూ వాళ్ళు ఇంకా నీ పెయిన్స్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, పక్కన చిన్న సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు, సో వై ఆఫరింగ్ ప్రాబ్లమ్ బై ప్రాబ్లం డే బై డే, అది మరి ఎందుకు అది సివియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చిన్న చిట్కాలతో పనులు కనుక మన వైపు నుంచి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చక్కగా మనం చేసుకోగలుగుతుంటాయి ఈ టెక్నాలజీ ఏజ్లో. బట్ ఐ డోంట్ నో వై స్టిల్ పీపుల్ ప్రిఫర్ డూయింగ్ ఆల్ దట్, మేబీ బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సంథింగ్ లైక్ దట్. సో దాన్ని మనం షార్ట్అవుట్ చేయడం కోసం నేను నమ్ముకున్నది నా విషయం ఏంటంటే, పిల్లలు కనుక స్కూల్ లెవెల్లో విషయాల పట్ల అవగాహన పెంచుకుంటుంటే డెఫినెట్గా ట్రై దెమ్సెల్ఫ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఎ బెటర్ వే. అందుకని నేను మీకోసం ఈ ఎలా పనిచేస్తాయని నేర్పించే పనిలో నేను ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం బేస్డ్గా ఒకటి ఎట్లానూ మనకి చాలా మోస్ట్ ఎసెన్షియల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ ఎవ్రీ సింగిల్ డ్రాప్ కెన్ బి గ్రేట్లీ కంట్రోల్డ్ అండ్ సేవ్డ్, దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, దానికి ఆ వాటర్ని పంప్ చేయడానికి ఎలక్ట్రిసిటీని కూడా మనం చాలా బాగా కంట్రోల్ చేయగలం. ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రిసిటీ విషయంలో నాట్ దట్ మన ఎలక్ట్రికల్ బిల్ పవర్ సేవ్ చేయటమే కాదు, ఆ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి మ్యాక్సిమం 75% ఎలక్ట్రిసిటీ మనందరికీ వస్తున్నది థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి. అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో మనకి నాకు రీసెంట్గా తెలుస్తున్న కొన్ని విషయాల నుంచి ఒక 500 మెగావాట్ మనకి ఎలక్ట్రిసిటీ బయటికి రావడం కోసం నియర్ అబౌట్ 7,000 tons ఆఫ్ కోల్ బర్న్ చేయాల్సి వస్తుందని, అందులో నుంచి మళ్ళీ ఒక 2,500 tons యాష్ మళ్ళీ అక్కడ యాష్ డంప్లో అక్కడ డంప్ చేస్తారని. మరి అదంతా ఎన్విరాన్మెంటల్గా ఎంత పెద్ద ప్రాబ్లమో ఒకసారి ఆలోచించుకోండి. ఆ నియర్ బై ఏరియాస్ అన్నిటికీ కూడా గాల్లో ఆ యాష్ పార్టికల్స్ అన్ని పోతూ పర్టికులర్ ఆ లంగ్స్లో అవన్నీ కూడా ఇరుక్కుపోతూ అది లంగ్ క్యాన్సర్కి ఎంత కాజ్ అవుతుంది, అది ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎంత దూరం తీసుకెళ్తుంది. నాట్ ఓన్లీ దట్, ఆ CO2 ఆ బర్నింగ్లో ఆ థర్మల్ ప్లాంట్స్ నుంచి గ్లోబల్ ఇష్యూస్, గ్లోబల్ వార్మింగ్, ఆ CO2 ఎమిషన్స్ అన్నీ చూడండి ఎలక్ట్రికల్ పవర్స్లో. సో ఎంత మనం ఎలక్ట్రిసిటీని మనం సేవ్ చేస్తుంటే, ఎంత బేర్ మినిమం యూజ్ చేస్తుంటే, ఎంత సోలార్ పవర్ లాంటి గ్రీన్ ఎనర్జీని మనం యూజ్ చేస్తుంటే, మరి అన్నిటికీ మనం మోటార్లకు సంబంధించిన ఎనర్జీని ఎంత బాగా సేవ్ చేస్తుంటే, సో ఎక్కడెక్కడ మనం సేవ్ చేయగలుగుతుంటే అక్కడక్కడ అంత మంచిది. అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను ముందుగా చెప్పినట్టు ఎవ్రీ డ్రాప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, వెరీ ప్రీషియస్. సో అందుకని ఈ పిల్లలు మీరు అందరూ బాగా అర్థం చేసుకుని ఈ ప్రాజెక్ట్ని బాగా క్లియర్గా ఈ ప్రాజెక్ట్ చేయడంలో మీకు ఇంకా కొన్ని గొప్ప బెనిఫిట్స్ ఏమున్నాయంటే, ఎలక్ట్రికల్ బేసిక్ సర్క్యూట్స్ ఈ ప్రాజెక్ట్స్లో చాలా బాగా అర్థం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్